రంగారెడ్డిగూడెం పట్టణం సబ్ డివిజన్లోనే కాకుండా ప్రతి చోట కూడా ఇప్పుడు ఆన్లైన్ మోసాలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఓ చలాన్ల రూపంలో ఏపీకే ఫైల్ అని, అలాగే ఆధార్ కార్డు మీదని, లేదా బ్యాంక్ అకౌంట్ మీదని రకరకాల విధంగా మన ఫోన్లో వాట్సాప్ హ్యాక్ చేస్తే ఆ హ్యాక్ చేసిన వాడి ఉన్నటువంటి గ్రూప్స్ అన్నింటిలో కూడా వాళ్ళు ఈ ఏపీకే ఫైల్స్ పంపించేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎవరు కూడా అతీతులు కాదు. అది ప్రభుత్వ ఉద్యోగులకి వెళ్తుంది, చదువుకోని వ్యక్తులకి వెళ్తుంది, అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి, రాజకీయ నాయకులకి, అందరికి కూడా అధికారులకు కూడా ఈ ఏపీకే ఫైల్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ ఇట్లాంటి వచ్చినటువంటి ఏపీకే ఫైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కనుక మనం వాటిలో హ్యాక్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తతో ఉండాలి. అలాగే ఉచితంగా వచ్చేటువంటి ఎలాంటి బహుమతుల గురించి కూడా ఆశపడవద్దు. ఉచితాలు ఎవరు ఊరకనే ఎవరు, వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచితాలు అనేటువంటి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీకు గిఫ్ట్లు వచ్చినాయి, సైట్లు వచ్చినాయి, మీకు ప్లాంట్ వచ్చింది, మోటార్ సైకిల్ వచ్చింది, అది గెలిచారు ఇది గెలిచారు అని చెప్పి రకరకాలుగా ప్రలోభాలు వస్తూ ఉంటాయి. దయచేసి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి ప్రలోభ పడవద్దు. అదే కాకుండా ఎవరైనా సరే పొరపాటున ఇలాంటి ఆన్లైన్ మోసాలకు కనుక గురయ్యి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కనుక పోగొట్టుకున్నట్టయితే వెంటనే 1930కి కాల్ చేసి చెప్పాలి. 1930 ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్ పోర్టల్. దీనిలో కనుక మనం కంప్లైంట్ ఇస్తే మన దగ్గర నుంచి వెళ్ళిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో చూసి వాటిని వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. మనం కనుక వితిన్ 1 అవర్లో మనం కంప్లైంట్ చేయగలిగితే అది దాదాపు పూర్తి అమౌంట్ని ఫ్రీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఆలస్యం చేసే కొద్దీ అవి వేరే వేరే అకౌంట్లకి డైవర్ట్ అయిపోయి మనకి ఫ్రీజింగ్ అమౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తతో ఉండండి. ఎక్కడైనా సరే అనుమానం తగిలినప్పుడు వెంటనే 1930 ఈ నంబర్కి గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా 1930 సేవలు ఉపయోగించుకోండి. మనకి డబ్బులు పోకపోయినా సరే ఆన్లైన్లో ఎలాంటి ఫ్రాడ్ జరిగినా, మనకి ఎలాంటి ఆన్లైన్లో అనుమానాస్పదమైనటువంటి సైట్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ కనబడినా వాటి గురించి కూడా మనం 1930లో కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 1930 సర్వీస్ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.